మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా మందికి వచ్చే డౌటే అయినప్పటికీ నాదైన పద్ధతిలో మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. శ్రీదేవి సినిమా యాక్టర్ శ్రీదేవిని తీసుకుంటారా, భగవత్ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ అవతారాన్ని శ్రీదేవిగా తీసుకుంటారా? శ్రీదేవి పేరున్న ప్రతి వాళ్ళు మూవీ లైన్లోకి వెళ్తారా, ఇంకే లైన్లోనూ ఉండరా? ఏ ఒక్క శ్రీదేవి మాత్రమే, ఏ ఒక్క శ్రీదేవియో మాత్రమే ఒక టాప్ పొజిషన్కి వెళ్ళగలరు. వెళ్ళినప్పుడు వాళ్ళు చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోవాలి అంటే వాళ్ళు అంతవరకు చేసినటువంటి ఆ సినీ ప్రయాణం ఒక ఎత్తు అయితే, ఆల్మోస్ట్ తక్కువ చేసుకుని యాక్ట్ చేయటము, ఫ్యామిలీ లైఫ్లో పడిపోయి ఒక 60 ఏళ్ళు వస్తున్నప్పుడు కూడా శ్రీదేవి మళ్ళీ ప్రపంచంలో ఒక్కసారిగా ఎలా అందరి మనసుల్లోనూ నానగలిగింది? ఇది డెస్టినీ చేసే మాయ కాక మరేమిటి? మన పక్కింట్లో ఉండే శ్రీదేవి అలా ఉండదుగా. సేమ్ స్పెల్లింగ్ అండి, SRIDEVI, సేమ్ స్పెల్లింగ్. ఈ శ్రీదేవికి ఉన్నటువంటి అంత అందలం, అభిమానం ఇంకే శ్రీదేవికి ఉండదు కదా. అటువంటప్పుడు అంత ఉత్కృష్టమైన ప్రయాణాన్ని, అంత సక్సెస్ని కూడా ఒక న్యూమరాలజిస్ట్ ఎంత తేలిగ్గా తీసేయగలరు? ఏముంది అంటారు. ఆ ఒక్కటి మాత్రం ఒక జీవితాన్ని మీరు ఎంత లుక్ డౌన్ చేస్తున్నారండి? మీరు బతికేదే దీని మీద, మళ్ళీ ఈ అక్షరాల మీదే. లుక్ డౌన్ చేసేది కూడా ఈ అక్షరాల మీదే. ఒక్కసారి ఊహించుకోండి, బిఫోర్ కమింగ్ టు దిస్ లైన్ మీరేమిటి అని. అలాంటిది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ సబ్జెక్టుని మనము ఎంత గౌరవంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయండి. ఈ లైన్లోకి వచ్చాక చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, కనపడిన టెంప్టేషన్స్ ఉంటాయి. మన లైఫ్ ఒక్కసారిగా కింద కూడా పడిపోతుంది మనం చేసే తప్పుల వల్ల. మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్టుకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు ఏ అక్షరమైనా మీ మాట వింటుంది, ఏ నెంబర్ అయినా మీకు దారి చూపిస్తుంది. అలాగే సౌందర్య గురించి, ఆవిడ కెపాసిటీ తెలియంది ఎవరికీ లేరు. సౌందర్య అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నాను. కానీ అన్ని సౌందర్యాలు వేరు. మీకు ప్రపంచంలో కనపడి వినపడి మిమ్మల్ని ఆకర్షించిన సౌందర్యం వేరు. ఒక జీవితపు చరమాంకం డెస్టినీ ఎలా రాస్తే అలా ఉంటుందండి. అది రాజీవ్ గాంధీ అయినా, ఇందిరాగాంధీ అయినా, ఎవరైనా, శ్రీదేవి అయినా, సౌందర్య అయినా, ఆఖరికి సావిత్రి అయినా, డెస్టినీ ఎలా అయితే వాళ్ళ లాస్ట్ స్టేజ్ని రాస్తుందో అలాగే ఉంటుంది. దీన్ని మార్చగలిగే న్యూమరాలజీ లేదు, వైబ్రేషన్స్ లేవు. బికాస్ ఈ సిచ్యుయేషన్ ఏది మన చేతుల్లో ఉండదు. మీకు పేరు రావాలా, మీ అక్షరం డిసైడ్ చేస్తుంది కదా. మీకు ఫేమ్ రావాలా, మీ నెంబర్ డిసైడ్ చేస్తుంది కదా. ఇవి రెండు డిసైడ్ చేసినప్పుడు ఆనందంగా తీసుకుని, ఏదన్నా పొరపాటు జరిగితే వెంటనే మొదలు పెడతారు అక్షరాన్ని తిట్టడం, నెంబర్ని తిట్టడం. జయలలిత సందర్భంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కొంతమంది సందర్భాల్లోనూ ఇవే జరుగుతుంది. ఒక కష్టాన్ని మీరు ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారు అంటేనే మీకు సబ్జెక్ట్ లేనట్టు లెక్క. గమనించండి ఏం జరుగుతోంది ప్రపంచంలో, ఎవరు ఎందుకు ఎక్కువ అవుతున్నారు. జయ అన్నది 2 అక్షరాల పేరు, ఆడపిల్లకి వద్దు, అవునా? బట్ ఈ రోజున టెక్సాస్లో జయ అనే ఓ మహిళ జడ్జిగా నియమించబడింది.
ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియన్లో పుట్టిన జయ, ఆ వెలుగు ఏమిటండి? 2 అక్షరాల పేరే. అర్థమైందా? అలాగని జయ అని పేరున్న వాళ్ళందరూ ఆవిడతో పోల్చుకోకండి. ఆ లెక్కలు వేరే ఉంటాయి. ఈ సూక్ష్మం తెలిస్తే మీకు అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.